బాపులపాడు మండలం బాపులపాడు గ్రామం ఎస్సీ కాలనీలో దయాల విజయ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో బాపులపాడు పిఎస్సిఎస్ అధ్యక్షుడు దయాల విజయ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు, మచిలీపట్నం ఎంపీ సింహాద్రి చంద్రశేఖరరావుకు ఓటు ఎలా వేయాలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13వ తేదీన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్ను ప్రజలు దీవించేందుకు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ సూపర్ 6 నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ, ఎంపీపీ ఎర్రగొర్ల నాగేష్, జెడ్పీటీసీ కొమరవల్లి గంగా భవానీ, బాపులపాడు గ్రామ సర్పంచ్ కమలా కిరణ్, బాపులపాడు పిఎస్సిఎస్ అధ్యక్షుడు దయాల విజయ నాయుడు, కృష్ణా జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్ మూర్తి, మండల యువజన విభాగం అధ్యక్షుడు కిన్ను మద్దాల, వైసీపీ నాయకులు కొల్లి వెంకట్రావు, ఎర్రగొర్ల వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపులపాడు గ్రామం సబ్జనవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే సర్పంచ్ కమలాబాయి కరుణమూర్తి, అలాగే ఎంపీపీ నగేష్ గారు, బ్యాంక్ ప్రెసిడెంట్ నాయుడు గారు, నేను అందరం కలిసి కార్యకర్తలు అందరూ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. వల్లభనేని వంశీమోహన్ గారు గెలవాలని, అలాగే సింహాద్రి చంద్రశేఖరరావు గెలవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో అందరం కంకణం కట్టుకుని ప్రచారం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తప్పకుండా మీకే వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాగా పరిపాలించినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదు. అలాగే నిత్యం పేదవాళ్ళ కోసం ఆదుకుంటున్నటువంటి వ్యక్తి వల్లభనేని వంశీమోహన్ గారు ఈ 10 సంవత్సరాల్లో కూడా మేము చూస్తున్నాం. ప్రతి నిరుపేదని ఆదుకుంటున్నటువంటి వల్లభనేని వంశీమోహన్ గారిని కూడా ఎమ్మెల్యేని చేయాలని కంకణం కట్టుకుని ఉన్నాం. ఎప్పుడు 13వ తారీఖు వస్తుందో ఓటేద్దామని ఎదురు చూస్తున్నామని ఏకఖండంలో ప్రజలందరూ శబ్దం జరుగుతుంది. రేపు 13వ తారీఖున ఇలా ఈవీఎంలు ఉంటాయి. ఒకటి వల్లభనేని వంశీమోహన్ గారు ఫ్యాన్ గుర్తుపై ఇలా వేసి మీరు అఖండమైన మెజార్టీ తీసుకొస్తారని ఈ బాపులపాడు మండలంలో ఉన్నట్టు ప్రజానీకాన్ని అందరినీ కోరుతున్నాం. అలాగే సేమ్ ఈ 3వ నెంబర్పై ఫ్యాన్ గుర్తుపై సింహాద్రి చంద్రశేఖరరావు కూడా ఇదే నెంబర్ పైన ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీ మండలంలో తీసుకొస్తారని, ఈ నియోజకవర్గ ప్రజానికి కూడా మంచి మెజార్టీ ఇద్దరు కూడా తీసుకొచ్చి ఈయన ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి స్థానిక ఇస్తారని ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో అర్జునవాడలో ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తంలో ఇక్కడ సర్పంచ్ కమలాబాయి ఆధ్వర్యంలో, అలాగే మన మండల పార్టీ అధ్యక్షుడు నక్కా గాంధీ గారు, బ్యాంకు విజయ నాయుడు గారు, నేను జెడ్పీటీసీ గారు అందరం కలిసి ప్రచార భాగంలో పాల్గొన్నాం. ప్రతి ఒక్కరికి వాటర్ విజ్ఞప్తి చేసేది ఒకటి, మన శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు కానీ, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. కాబట్టి ఇక్కడ అలాగే బాపుల మండలంలో 1200 ఇల్లు ఇచ్చారు. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనం గెలిపించుకొని వాళ్ళ రుణం తీర్చుకునే టైం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ మన వల్లభనేని వంశీ గారిది 3వ సీరియల్ నెంబర్ 3లో, అలాగే మన ఎంపీ సింహాద్రి చంద్రశేఖర్ ఆయన్ని కూడా సీరియల్ నెంబర్ 3లో ఫ్యాన్ గుర్తు మీద అందరూ నొక్కి వాళ్ళ రుణం తీర్చుకుంటారని ప్రతి ఒక్కరూ వచ్చే మనకు ఉపయోగపడే వచ్చిన అవకాశాన్ని మన రుణం తీర్చుకొని వాళ్ళకి మంచి మెజార్టీ ఇచ్చి మన మండలం నుంచి వాళ్ళకి జగన్మోహన్ మంచి బహుమతి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతమంది ఏకమైన మరోసారి అన్నే కుటనక్కలన్నీ గుంపైన వచ్చేది జగనన్నే. ఎంతమంది ఏకమైన మరోసారి అన్నే కుటనక్కలన్నీ గుంపైన వచ్చేది జగనన్నే. అభివృద్ధిని ఓర్వలేక బురద జల్లే వాళ్లే అరే ఒంటరిగా రాలేక కూటమయ్యి వచ్చే. అభివృద్ధిని ఓర్వలేక బురద జల్లే వాళ్లే అరే ఒంటరిగా రాలేక కూటమయ్యి వచ్చే. అయినా అదరక బెదరక చూలు దులిపి దూకి సింగిల్ వస్తుంది సీమ సింహం. చల్ జగనన్నే మళ్ళీ మన సీఎం. అరే సింగిల్ వస్తుంది సీమ సింహం.